ఇవాళ మనము ఏఈ పోస్టులు అయితే మనకి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. అక్టోబర్ 21 అయితే మనకి అప్లికేషన్ అయితే ఆన్లైన్లో మనకి అవైలబుల్ అయితే ఉంటుంది. సో దాదాపు మనకి 198 200 పోస్ట్ దగ్గర మనకు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఏఈతో పాటు ఈ ఏఈకి ఎవరంటే జనరల్గా మనకి బీటెక్ సివిల్, డిప్లొమా సివిల్, అంతేవిధంగా మెకానికల్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో దీంతో పాటు బీటెక్ సివిల్ చేసిన వాళ్ళకి మరొక అవకాశం కూడా ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు కూడా పడ్డాయి సర్వే డిపార్ట్మెంట్లో. సో దీనికి కామన్గా ఉన్న పేపర్ ఏంటంటే జిఎస్, జనరల్ స్టడీస్. సో దీంట్లో మనకు ఒక పేపర్ కంప్లీట్గా 150 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఈ ఏఈ ఎగ్జామ్ అనేది మనకి రీసెంట్ ఇయర్స్లో అంటే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత మనకు చూసుకుంటే దాదాపు మనకి 2 times పడింది. థర్డ్ టైం 2016 ఎండింగ్ అంటే 17లో ఎగ్జామ్ జరిగింది, తర్వాత 19లో ఒకసారి పడింది, ఇప్పుడు 21 అనమాట. సో ఆ 2 పేపర్లు కూడా మనం అనాలిసిస్ చేసుకున్నట్లయితే ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి జనరల్ స్టడీస్లో అడుగుతున్నాడు, ఏవి చదువుకుంటే మనకి దాదాపు 120 మార్క్స్ 100+ మార్క్స్ వస్తాయి అని మనం అంచనా వేసుకున్నట్టయితే వీటిని విశ్లేషించుకొని కొన్ని బిట్స్ అయితే, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేను ఈ వీడియోలో మీ ముందుకు తేవడం జరుగుతుంది. సో ఈ వీడియోలో పర్టికులర్గా మనం ఏంటంటే గన్ షాట్ క్వశ్చన్స్ ఏవైతే మనకి ఖచ్చితంగా మనకి ఇవి జీకే పేపర్లు అడగడానికి అవకాశం ఉంటుందో, స్టాటిక్ జీకే పర్టికులర్గా ఈ వీడియోలో మనకి ఏంటంటే 150 మార్క్స్లో మనకి కరెంట్ అఫైర్స్ అనేది ముఖ్య భాగంగా అడుగుతాడు, మిగతా అంతా కూడా స్టాటిక్ జీకే. ఈ స్టాటిక్ జీకే మనకి సంవత్సరం మారినా కూడా మనకి ఈ క్వశ్చన్స్ అయితే మారవు కాబట్టి స్టాటిక్ జీకే అనేది మనకి ఎప్పటికీ పనికొస్తుంది. తర్వాత కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు కూడా మనకు లాస్ట్ 6 నెలల నుంచి 8 నెలల వరకు మనం చూసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము స్టాటిక్ జీకే స్టార్ట్ చేద్దాం. ముందుగా మనకి ఏంటంటే పాలిటీ చూసుకున్నా లేదా హిస్టరీ చూసుకున్నా కూడా మనకి ఏన్షియన్ హిస్టరీ ఉంటుంది, తర్వాత మిడివల్ హిస్టరీ, తర్వాత మోడర్న్ హిస్టరీ. అయితే ఏన్షియన్ హిస్టరీ పైన మనకి పెద్దగా క్వశ్చన్స్ అయితే రావట్లేదు, కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో అవి ఒక 10-20 పాయింట్స్ నేను మీకు చెప్పేస్తాను. ఇప్పుడు నేను మిడివల్ హిస్టరీతో స్టార్ట్ చేస్తాను, మిడివల్ ఇండియాతో. రైట్. సో ముందుగా చూసుకున్నట్టయితే మొహమ్మద్ బిన్ కాసిం ఇన్వేడెడ్ ఇండియా ఇన్ 712 AD. చూడండి, మొహమ్మద్ బిన్ కాసిం ఎప్పుడు ఇండియాని ఇన్వేడ్ చేశారంటే 712 AD. ఇన్వేడెడ్ ఇండియా ఇన్ 712 AD అండ్ కాన్కర్డ్ సింధ్ ప్రాంతాన్ని, అంటే అప్పుడు మనకి సింధ్ అనేది కూడా ఇండియాలో ఉంది కాబట్టి సింధ్ ప్రాంతాన్ని కాంకర్ చేసుకున్నాను అనమాట. సో ఈ రెండు మనకి ఇంపార్టెంట్ పాయింట్స్, కాన్కర్డ్ సింధ్. ఓకే. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక నేను మిడివల్ ఇండియా గురించి మాట్లాడుతున్నాను. మిడివల్. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది మిడివల్ ఇండియా. ఓకే. సో ఫస్ట్ మనకి 712 AD ఎవరు ఫస్ట్ మనకి సింధ్ ప్రాంతాన్ని కాంకర్ చేశారంటే మొహమ్మద్ బిన్ కాసిం. ఓకే. నేను ఈ మిడివల్ ఇండియాలో మనకి అన్ని పాయింట్స్ అవసరం లేదు, ఏవైతే గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయో ఆ పాయింట్స్ మాత్రం నేను చెప్తున్నాను. మీరు దాన్ని ఈజీగా మీరు నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. మొహమ్మద్ బిన్ కాసిం తర్వాత మనకి సుల్తాన్ మహమూద్ ఆఫ్ గజ్నీ లెడ్ అబౌట్ 17 ఎక్స్పెడిషన్స్ ఆఫ్ ఇండియా. మన మొహమ్మద్ గజ్నీ అంటాం కదండి, ఇతనే అనమాట. దాదాపు 17 సార్లు మన ఇండియా పైకి దండయాత్రకు వచ్చారంటారు కదా. సో అది గుర్తుపెట్టుకోవాలి మీరు. గజ్నీ, మొహమ్మద్ గజ్నీ 17 ఎక్స్పెడిషన్స్ అంటే దండయాత్రకు రావడం. 17 ఎక్స్పెడిషన్స్ ఆఫ్ ఇండియా. ఓకే. తర్వాత ఈ గజ్నీ మనకి దండయాత్రకు వచ్చినప్పుడు దాదాపు ఆయన మనకి గుజరాత్లో ఉన్న హిందూ టెంపుల్ సోమనాథ్ టెంపుల్ని చాలా వరకు అయితే లూట్ చేయడం జరిగింది. అంటే మనకున్న మన సంపద అంతా కూడా మనకి లూట్ చేశారనమాట. సో ఇన్ 1025 he attacked Ghazni. He attacked and raided Hindu temple Somnath. శివుడు టెంపుల్ అది, హిందూ టెంపుల్, శివుడు టెంపుల్ అది సోమనాథ్ టెంపుల్.
విచ్ ఈస్ సిచ్యువేటెడ్ ఆన్ ద సీ కోస్ట్ ఆఫ్ కతేవర్. ఇది ఇంపార్టెంట్. మనకి సోమనాథ్ టెంపుల్ అయితే గుజరాత్లో ఉంది. ఎక్కడుందంటే సోమనాథ్ టెంపుల్ అనేది సీ కోస్ట్ ఆఫ్ ది కతైవర్, సీ కోస్ట్ ఆఫ్ కతైవర్, సీ కోస్ట్ ఆఫ్ కథియావార్. ఓకే, సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడుంది సోమనాథ్ టెంపుల్, ఏ సీ కోస్ట్ దగ్గర ఉందంటే మన సీ కోస్ట్ ఆఫ్ కతైవర్ అని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడు జరిగింది అటాక్ అంటే 1025. ఎప్పుడు జరిగింది మనకి మొహమ్మద్ గజనీ సోమనాథ్ టెంపుల్ని ఎప్పుడు అటాక్ చేశారంటే 1025 AD, 1025 AD అంటే దాదాపు 1000 సంవత్సరాల ముందు. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్టయితే ఢిల్లీ సుల్తనేట్ ఒక రాక, అంటే ఫౌండేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తనేట్. సో వాళ్ళు ఎవరు వచ్చారు ఫస్ట్, వాళ్ళు ఎలా వచ్చారు, వచ్చి ఏ ప్రాంతంలో ఉన్నారు అనేది మన తర్వాత టాపిక్ అనమాట. చూడండి 4th పాయింట్, ఫౌండేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తనేట్. ఢిల్లీ సుల్తనేట్ గురించి మనం మాట్లాడుకుంటాం. Muhammad Ghori invaded India and was defeated by Prithviraj Chauhan in first battle of Tarain. ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ మనకి. మొహమ్మద్ గోరీ ఇన్వేడెడ్ ఇండియా అండ్ వాజ్ డిఫీటెడ్ బై, ఎవరి చేతిలో ఓడిపోయాడు ఇండియా ఇతను గోరీ అనే అతను? పృథ్వీరాజ్ చౌహాన్ దగ్గర ఓడిపోయారండి. వాళ్ళిద్దరి మధ్య జరిగిన బ్యాటిల్ వచ్చేసి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ ఎప్పుడు జరిగింది? ఇది 1191 అంటే 1191లో జరిగింది. ఇది ఎవరెవరికి జరిగిందంటే మొహమ్మద్ గోరీ అతనికి మరియు పృథ్వీరాజ్ చౌహాన్కి జరిగిన యుద్ధం. ఏంటి యుద్ధం ఇది? ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్. ఎప్పుడు జరిగింది? 1191. ఎవరు గెలిచారు? పృథ్వీరాజ్ చౌహాన్ గెలిచాడు. గోరీ అనే అతను ఓడిపోయాడు. ఓకే, చూడండి, మొహమ్మద్ గోరీ ఇన్వేడెడ్ ఇండియా అండ్ వాస్ డిఫీటెడ్ బై పృథ్వీరాజ్ చౌహాన్ ఇన్ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్. ఎప్పుడు జరిగింది? ఇది 1191లో జరిగింది అనమాట. సో ఇది ఫస్ట్ ఢిల్లీ సుల్తనేట్ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం మనకు మెయిన్ గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే మొహమ్మద్ గోరీ. అతను ఫస్ట్ ఢిల్లీ సుల్తనేట్ మనకి రావడం అనమాట. తర్వాత గోరీ defeated the Rajput king in second battle of Tarain and laid the foundation of Muslim dominion in India. సో ఈ గోరీ అనే అతను అక్కడితో ఆగలేదన్నమాట. వాళ్ళిద్దరికి, గోరీకి పృథ్వీరాజ్ చౌహాన్, ఇతను రాజ్పుట్ కింగ్, రాజులు. మనకి ఇప్పుడు కూడా ఈ రాజ్పుట్ కింగ్స్ అనేవాళ్ళు సౌరాష్ట్ర, రాజస్థాన్ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉంటారు. సో ఇతను సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ జరిగిందనమాట వీళ్ళిద్దరికే. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అయితే సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ ఎప్పుడు జరిగింది? మనకి 1192, కరెక్ట్గా ఒక సంవత్సరం వ్యవధిలో వీళ్ళిద్దరికే మళ్ళీ జరిగింది. అయితే ఈసారి మొహమ్మద్ గోరీ గెలిచారనమాట. మొహమ్మద్ గోరీ చూడండి, గోరీ డిఫీటెడ్ ద రాజ్పుట్ కింగ్ ఇన్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ ఇన్ 1192 అండ్ లెడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ముస్లిం డొమినియన్. సో ఈసారి గోరీ గెలవడం జరిగింది. పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతారనమాట 1192. అక్కడితో ముస్లిం డొమినియన్ అనేది మన ఇండియాలో స్టార్ట్ అవడం జరిగిందనమాట. ఓకే, సో హీ మే బీ కన్సిడర్డ్ యాజ్ అ ఫౌండర్ ఆఫ్ ముస్లిం రూల్ ఇన్ ఇండియా. సో కాబట్టి మొహమ్మద్ గోరీని మనము ఎవరిగా వర్ణించవచ్చు అంటే మనకి ఫౌండర్ ఆఫ్ ముస్లిం రూల్ ఇన్ ఇండియా. సో హీ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ముస్లిం రూల్. సో ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అంతకుముందు వరకు రాజ్పుట్స్ చేత పరిపాలిస్తున్న భారతదేశాన్ని మొదటి బ్యాటిల్ ఆఫ్ టెరైన్లో ఓడిపోయినా కూడా సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్లో ఆయన గెలిచి ముస్లిం రూల్ని ఫస్ట్ ఇండియాలో తేవడం స్టార్ట్ చేశారు. కాబట్టి అతన్ని ఫౌండర్ ఆఫ్ ముస్లిం రూల్ ఇన్ ఇండియా అంటాం. ఎవరిని? మొహమ్మద్ గోరీని. ఏ బ్యాటిల్లో ఓడించాడు అతను? సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్లో ఓడించాడు. ఎప్పుడు? ఎవరిని? పృథ్వీరాజ్ చౌహాన్ని. అతను ఎవరు? రాజ్పుట్ కింగ్. సో ఇవన్నీ మనకు గుర్తుండాలన్నమాట. 1192లో జరిగింది. నెక్స్ట్ ఇల్బారీ డైనాస్టీ. ఇది ఎప్పటి నుంచి ఏది వరకు చూద్దాం. ఇల్బారీ డైనాస్టీ. సో AD 1260 AD నుంచి 1290 AD వరకు వీళ్ళ డైనాస్టీ ఉందన్నమాట. ఇల్బారీ డైనాస్టీ
ఎవరున్నారు మెయిన్ మనకి అంటే కుతుబుద్దీన్ ఐబక్. ఫస్ట్ కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్టయితే ఇతను ఫస్ట్ మనకి కుతుబుద్దీన్ ఐబక్ మనకి ఇతని డైనాసిటీ ఉన్నప్పుడు క్యాపిటల్ అనేది లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చడం జరిగింది. తర్వాత ఇతను ఫౌండర్ ఆఫ్ స్లేవ్ డైనాసిటీ. అంతేకాకుండా ఇతన్ని మనం లక్ బక్ష్ అని కూడా పిలుచుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఇతను ఒక ఉదార స్వభావం వల్ల, అంటే ఏ పని చేసినా ఈ 1,00,000 వరహాలు ఇస్తా అన్న ప్రకటనతో ఇతను ఫేమస్ అయ్యాడనమాట. అదేవిధంగా మనకి వాళ్ళ గురువుకి గుర్తుగా కుతుబ్ మినార్, మనకి కుతుబ్ మినార్ ఢిల్లీలో ఉంది. సో కుతుబ్ మినార్ ఫేమస్ మాన్యుమెంట్ మనకి. సో దానికి ఫౌండేషన్ కూడా ఇతనే స్టార్ట్ చేశారనమాట. ఓకే, సో మీకు కుతుబ్ మినార్ స్పెషాలిటీ కూడా తెలుసు అనమాట. ఇప్పటికీ కూడా అది మనకి రస్ట్ పట్టకుండా ఉన్న ఏకైక ఫౌండేషన్ అనమాట అది కుతుబ్ మినార్. అది కూడా మనకి ఇతనే అనమాట స్టార్ట్ చేసింది, దాని యొక్క ఫౌండేషన్ కూడా. అయితే దాన్ని పూర్తి చేసింది మాత్రం ఇల్తుత్మిష్. సో వీళ్ళంతా కూడా స్లేవ్ డైనాసిటీకి చెందిన వ్యక్తులు అనమాట. ఇతను చనిపోయింది వచ్చేసి ఏంటంటే డైడ్ వైల్ ప్లేయింగ్ చౌగాన్. చౌగాన్ అంటే పోలో, అంటే గుర్రం మీద వెళ్తూ పోలో గోల్ఫ్ ఆడతాం కదా. సో అది ఆడుతున్నప్పుడు ఇతను చనిపోయారు అనమాట. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇనీషియల్గా క్యాపిటల్ లాహోర్ ఉంది. లాహోర్ నుంచి క్యాపిటల్ని ఎక్కడికి మార్చాడు? ఢిల్లీకి మార్చాడు. తర్వాత ఇతనే ఫౌండర్ ఆఫ్ స్లేవ్ డైనాసిటీ, ఫౌండర్ ఆఫ్ స్లేవ్ డైనాసిటీ. అండ్ ఆల్సో మనకి ఇతని గురించి ఇంకోటి ఫేమస్ విషయం ఏంటంటే ఇతను ప్రతి పని చేసినా కూడా ఏదైనా ఒక కాంపిటీషన్ కానీ ఏదైనా ఒక పని చేసినప్పుడు దానికి గిఫ్ట్గా ఎప్పుడు కూడా 1,00,000 వరహాలు ఇచ్చేవాడంట. సో కాబట్టి ఇతనికి ఆ పేరు వచ్చిందన్నమాట, లక్ బక్ష్ అనేసి, బికాస్ ఆఫ్ హిస్ జనరాసిటీ. లక్ బక్ష్. సో ఇతను ఫౌండేషన్ ఫర్ కుతుబ్ మినార్, కుతుబ్ మినార్ లాంటి ఫేమస్ మాన్యుమెంట్కి ఫౌండేషన్ వేసింది ఇతనే అనమాట, కుతుబుద్దీన్. అయితే ఎవరు కోసం అంటే ఇతని గురువుకి స్మారకంగా ఆ ఫౌండేషన్ అయితే మనకు స్థాపించారనమాట. కుతుబ్ మినార్ ఫౌండేషన్. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫేమస్ సూఫీ సెయింట్. వాళ్ళ గురువు ఎవరంటే సూఫీ సెయింట్ ఖ్వాజా కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి. ఎవరు వాళ్ళ గురువు అంటే ఖ్వాజా కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి. ఖ్వాజా కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి ఇతని గురువు. ఎవరికి? కుతుబుద్దీన్ ఐబక్కి గురువు అనమాట. తెలుగులో రాస్తాను, గురువు. వాళ్ళ గురువుకి గుర్తుగా మనకి కుతుబ్ మినార్ అనేది ఆయన ఒక స్మారకంగా నిర్మిస్తారు. దానికి ఫౌండేషన్ వేసిన కుతుబుద్దీన్ ఐబక్, బట్ కంప్లీట్ చేసింది మాత్రం ఈయన తర్వాత వచ్చిన స్లేవ్ డైనాసిటీ రూలర్ ఇల్తుత్మిష్ అనమాట, ఇల్తుత్మిష్. సో తర్వాత ఇతను ఫస్ట్ మాస్క్ అంటే మసీదు కట్టింది కూడా ఇతనే అనమాట. బిల్ట్ కువాత్ ఉల్ ఇస్లాం, ద ఫస్ట్ మాస్క్ ఇన్ ఇండియా. చూడండి, అది కూడా ఇంపార్టెంట్ మనకి. బిల్ట్ ద ఫస్ట్ మాస్క్ ఇన్ ఇండియా. ఏంటి ఆ మాస్క్ పేరు మసీద్ పేరు వచ్చేసి కువాత్ ఉల్ ఇస్లాం. కువాత్ ఉల్ ఇస్లాం ఇది ఫస్ట్ మాస్క్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పుకుంటాం మనము. ఇది కూడా పెట్టింది మనకి ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే మనకి కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. కుతుబుద్దీన్ ఐబక్ ఎవరు? మనకి ఫౌండర్ ఆఫ్ స్లేవ్ డైనాసిటీ. ఎవరి తర్వాత వచ్చాడో? ముహమ్మద్ గోరీ తర్వాత వచ్చాడు. ఇతనికి ఏం పేరుంది? లక్ బక్ష్ అని పేరుంది. ఎందుకు? ఏ పని చేసినా 1,00,000 వరహాలు ఇస్తాను ప్రకటిస్తాడు కాబట్టి. ఇతను క్యాపిటల్ ఎక్కడి నుంచి ఎక్కడ మార్చాడు? లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చాడు. ఇతను స్టార్ట్ చేసిన ఇంకొక ఇంపార్టెంట్ పని ఏంటి? కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మినార్ వచ్చి మనకి అతను ఫౌండేషన్ వేస్తాడు అనమాట. ఆల్సో బిల్ట్ ఫస్ట్ మాస్క్ ఇన్ ఇండియా. దాని పేరు ఏంది? కువాత్ ఉల్ ఇస్లాం. కుతుబ్ మినార్ ఎవరు స్మారకంగా కట్టించాడు? వాళ్ళకు గురువు. ఆయన పేరేంటి? ఖ్వాజా కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి. ఆయన ఎవరు? ఒక సూఫీ సెయింట్ అనమాట. తర్వాత ఇతనే ఇంకొక మాస్క్ అయితే అధైధన్ అని అజ్మీర్లో కూడా కట్టించాడు. అజ్మీర్ అనేది మనకి రాజస్థాన్ ప్రాంతంలో వస్తుంది. దిన్ కా జోప్రా ఇది కూడా మనకి మాస్కే. ఎక్కడుంది? ఇది అజ్మీర్లో ఉంది.
అదే దిన్కా జోప్రా ఎక్కడుంది? అజ్మీర్లో ఉంది. ఇతను ఎలా చనిపోయాడంటే డైడ్ వైల్ ప్లేయింగ్ గోల్ఫ్ అంటే మనకి పోలో. సో దానికి మన ఇండియాలో ఉండే పేరు వచ్చేసి చౌగాన్. డైడ్ వైల్ ప్లేయింగ్ చౌగాన్. దాని పేరు వచ్చేసి పోలో అంటే గుర్రం మీద గోల్ఫ్ ఆడడం అనమాట. సో అది ఆడుతున్నప్పుడు ఇది చనిపోతాం అనమాట. ఓకే, సో ఇది మనకి కుతుబుద్దీన్ ఐబక్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత మనం